నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక, ప్రధాన లక్ష్యం. ఆల్ ట్రేడ్ యూనియన్లతో మరి చర్చించి మరి 17వ తారీఖు కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన ఆటో కార్మికులను, ఆటో యూనియన్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు కాకుండా ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు అందరూ ఈ ఉద్యమానికి చైతన్యాలని, అంతేకాకుండా 23వ తారీఖు రాత్రి నుంచి నివారణిక సమయం ఉంది. మనం ఏవైతే డిమాండ్స్ పెట్టామో మరి ఈ గవర్నమెంట్ మరి ఈ డిమాండ్స్ అన్ని పరిష్కరించి మరి ఏవైతే టీవీ ఆటోలు ఆర్టీసీలో అనుసంధానం చేసి మరి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అది వెంటనే విరమించుకోవాలని చెప్పి ఆటో యూనియన్ తరఫున మేము ఆకాశ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 12,000 ఏవైతే ఇస్తా అన్నారో అది కూడా ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా ఆటో కార్మిక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు ఈ మహాలక్ష్మి పథకం కింద ఏవైతే వ్యక్తుల్లో మరి ఎంతమంది అయితే ఆటో డ్రైవర్ చనిపోయిందో వారి కుటుంబానికి ఆర్థికంగా సహకరించాలని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో 18 సంఘాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర ఆటో రవాణా వ్యాపారాధారిత సంఘాలుగా ఏర్పడి 18 సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంత్రాల నుంచి ఐక్య కార్యసమితి ఏర్పడి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి మంత్రాల జిల్లాలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కార్మిక నాయకులను, ఆటో కార్మికులను కలుపుకొని పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 17వ తారీఖు జరిగే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయాలి. 23వ తారీఖు మన సమస్యగా, మన ఆటో సమస్యగా అందరం ముందుకొచ్చి జరగబోయే నిరవధిక సమ్మె అంటే 23వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపేంత వరకు, మన సమస్యలు పరిష్కరించే వరకు అందరు బంధులో పాల్గొనాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఆటో డ్రైవర్ల ఐక్యత, వేములవాడ గారి నాయకత్వం, మధుకర్ గారి నాయకత్వం, నాయకుల ఐక్యత, నాయకుల ఐక్యత, మంచిర్యాల జిల్లా ఆటో కార్మికుల ఐక్యత, మంచిర్యాల జిల్లా ఆటో కార్మికుల ఐక్యత.